ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సైన్య రివ్యూ స్టూడెంట్స్. ఇది డే 36 రివ్యూ అండ్ నిన్నటి రివ్యూ అండ్ డేట్ రెండు కలిపి చెప్తాను. సో నేను ఓవరాల్ రివ్యూ చెప్పలేకపోయాను, కొంచెం వేరే పర్సనల్ వర్క్ వల్ల. సో దానికి ఒక చిన్న ఒక 1-2 మినిట్స్లో మీకు అది ముగిస్తా. సో ఆయన ఈరోజు రివ్యూ చెప్తాం. సో ఆల్రెడీ నామినేషన్ గురించి మాట్లాడితే నేను నామినేషన్ క్లియర్ అయిపోయినాయి. సో నామినేషన్స్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. దీన్ని పర్టికులర్గా చెప్పాల్సింది ఏమన్నా చెప్పలేకున్నా కానీ మన వంతు మనం చెప్తాం. సో తనుజ గారు టార్గెట్ అయ్యారు. సో ఆయిషా గారు తనుజ గారిని టార్గెట్ చేశారు, తనుజ గారు నామినేట్ చేశారు. సో అక్కడ సుమనన్న కూడా తనుజ గారిని నామినేట్ చేశారు. సో ఇక్కడ ఏమైతుందంటే బాండింగ్స్ వల్ల ఎవరు నామినేట్ చేసినా ఎవరు సేవ్ అయినా ఇక్కడ వాళ్ళకి వీళ్ళకన్నా బాండింగ్స్ వల్ల వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు. ఎందుకంటే అవతల వ్యక్తులు ఎప్పుడైతే ఆయిష గారు తనుజ గారి నుంచి మాట్లాడుతున్నారో వెంటనే బర్నీ గారు వచ్చి తనకి ఈ బాండింగ్స్తో నాకు ఏం పాడవట్లేదు అని చెప్పి, ఎందుకంటే గట్టిగా చెప్తే ఇక్కడ తనుజ ఫీల్ అవుతుంది, ఏం చెప్పకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. సో తను ఆ స్టాండ్ తీసుకుని అనిపించింది. సో తను ఆ మాట మాట్లాడి చాలా మంచిగా అనిపించింది. అండ్ తనుజ గారి గురించి వస్తే మరి తనుజ గారు ఇప్పుడు టాప్లో ఉన్నారు కాబట్టి తనని టార్గెట్ చేయడం కామనే. సో అది కూడా హెల్తీగా టార్గెట్ చేస్తే బాగుండు, బట్ అందరూ టార్గెట్ చేయడం అనేది నచ్చదు. కానీ తనుజ గారు మళ్ళీ ఇప్పుడు ఫాదర్ టు మదర్ షిఫ్ట్ అతను అనిపిస్తుంది. ఐ మీన్ వేరే రీల్స్ చూస్తే అదే అనుకుంది. ఎందుకంటే మెల్లిగా మాదిరి వైపు తనుజ బాండింగ్ పెంచుకుంటుంది. అంటే నైట్ తన మీద అంటే నిద్రపోవడం, సో తనతో క్లోజ్ ఉండడం. నార్మల్గా ఎప్పుడు సంజయ్తో ఉన్నంత క్లోజ్ సంజయ్తో ఉంటుంది. సో చూడాలి ఎలా ఉంటుంది. సో నామినేషన్స్ లాస్ట్ కళ్యాణ్కి రాము కొంచెం ఫైట్ జరిగింది. సో రాము కరెక్ట్గా సంచలనంగా నిర్ణయం తీసుకోలేదని చెప్పి కళ్యాణ్ తనని నామినేట్ చేశారు. సో ఫైనల్గా 6 మెంబర్స్ నామినేషన్ అయ్యారు. సో ఓటింగ్ ముందు స్టార్ట్ అయింది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటే వేయండి. అండ్ మీరు ఎవరు సేవ్ చేయాలనుకుంటున్నారో ఈ వారం చేయండి, ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన కాదు ఈ వారం ఫేర్గా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ 37 అండ్ ఈ రోజు రివ్యూకి వచ్చేస్తే, సో ఈ రోజు రివ్యూలో అంటే కొంచెం ఫన్ ఉంది, కొంచెం సోదే ఉంది. అది ప్రతిరోజు హై ఫై ఉండాలని, ఎందుకంటే ఈరోజు టాస్క్ జరిగలేదు కాబట్టి ఈరోజు జరిగిన దాంట్లో కొద్దిగా గొప్ప ఫన్ ఉందంటే అది ఇమ్ము వల్ల అండ్ ఆయిషా వల్ల వచ్చింది. సో ఆయిషా ఇమ్ముతో కలిస్తే కొద్దిగా ఫన్ జనరేట్ అవుతుంది. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. అంటే నేను ఎవరితో ఏమైనా ఫన్ జనరేట్ చేస్తే ఎవరికైనా ఫీల్ అవుతారా, లేకపోతే ఎవరిని ఏమన్నా ఒక మాట తీసుకుంటారు లేదంటే ఆయిషా తనకు అన్నారు, మీరు అంత ఫన్ జనరేట్ చేయొచ్చు, మీరు అంత మానొచ్చు, నేను తీసుకోగలుగుతాను. సో మీరు అంత ఓపెన్గా ఫ్రీగా ఉండండి, నాకు ఏ ఇబ్బంది లేదని. సో ఆయిషా గారికి చాలా అంటే ఈ మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ చాలా బాగా అనిపించింది తను థింక్ చేసే విధానం. అండ్ నిమాన్ పవన్ ఎప్పుడైతే ఆయిషా గారితో డాన్స్ చేస్తున్నారో అప్పుడు రీతుకు మడుతుంటే ఇది వచ్చి మన ఇమాన్యుల్ వచ్చి సాంగ్ పాడడం, రీతు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం అర్థమవుతుంది. అంటే ఆ జెలస్నెస్ ఉంటుంది కదా, కొంచెం ఉన్న ఆ పాజిటివ్నెస్ ఉంటుంది, ఆ పాజిటివ్నెస్ ఉంటుంది కాబట్టి అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ గౌరవ్ గారు తన తెలుగు నేర్చుకుంటున్నారు. చూడాలి వీకెండ్ ఎపిసోడ్ వరకు తన తెలుగు ఎలా మాట్లాడుతారో నాగార్జున తోటి. అండ్ తనను కూర్చోబెట్టుకుని అదే రౌండ్ చేసి తెలుగు నేర్పించడంలో, ఉప్పు కప్పురం నేర్పించడంలో అక్కడ ఫన్ ఉంది. తర్వాత ఇమాన్యుల్ అన్న ఎక్కడ టైం దొరికినా ఇమాన్యుల్ నవ్వుకోవట్లేదు. కొత్త పాత ఎవరో చూడండి అందరితో మాత్రం అంతా కలిసి ఉంటున్నాడు, ఫన్ చేస్తున్నాడు. నా వచ్చకైతే ఇమాన్యుల్ అన్న మాత్రం ఈ హౌస్కి బిగ్గెస్ట్ పిల్లర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా ఫన్ లేదు. 24 గంటలు గొడవ అయితే ఎవరు ఒక్కరోజు గొడవ బాగుంటుంది, ఒక గంట గొడవ బాగుంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం గొడవలు అంటే ఎవరు చూడడు, ఎవరికి నచ్చదు. అది గొడవలా కాకుండా ఇంకా వేరేలాగా వెళ్ళిపోతుంది, చిరాకు వచ్చేసారు. ఇప్పుడు మాధురి గారు వచ్చారు. మాధురి గారు వచ్చిన ఈ 3 రోజులు గొడవలు జరుగుతున్నాయి. మాధురి టార్గెట్ దివ్య గారు కావచ్చు, నాకు తెలిసి బర్నీ గారు కావచ్చు, ఇంకెవరు ఉన్నారో తెలియదు. కానీ మాధురి గారు వచ్చిన కళ్యాణ్ మాధురి గారు వచ్చినంత నుంచి గొడవలు అవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పెద్ద గొడవలు జరిగింది. ఎవరికి దోశలో కొంచెం కర్రీ పోషన్ వేసుకున్నందుకు తనకు మళ్ళా దివ్యకి పెద్ద ఫైట్ జరిగింది, ఆ ఫైటింగ్ జరిగింది. దానికి మనం ఏం చేయలేమంటే దానికి కళ్యాణ్ ఈరోజు బాగా డీల్ చేసాం. సో కళ్యాణ్ ఇక్కడ మెచ్చుకోవచ్చు. సో కళ్యాణ్ తనకు మాధురి గారికి మధ్యలో మంచిగా డీల్ చేశారు. సో అది సార్ట్ అవుట్ చేశారు, అది బాగుంది. అండ్ మాధురి గారు మళ్ళా సంజయ్ గారు ఇద్దరు కలిసి ఒక ప్రాంక్ చేశారు, అది టీక్రీస్ పోయిన విషయంలో. సో తర్వాత అరుచుకున్నారు, అందరూ అవుతుంది షాక్. కానీ తనుజ గారు మస్తు భయపడ్డారు. ఇక్కడ మాధురి గారు తనుజ గారు దగ్గర తీసుకొని చెప్పారు ఇదంతా ప్రాంక్ అని. సో ఏమో మరి తనుజ గారు కొంచెం గొడవ మీద పిల్లగా అనిపిస్తా అంటారు, కానీ తనకి తను ఆడితే బాగుంటారు. మన దగ్గర నాన్న ఉంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాధురి సైడ్ మారారు అనిపిస్తుంది. చూద్దాం. ఒక 2 రోజుల్లో డెసిషన్ తీసుకోలేము కదా. సో వీకెండ్ ఎపిసోడ్ ఇంకొక 1 వీక్ చూస్తే తెలుస్తుంది. అండ్ రీతుకి ఆయిషాకి పెద్దగా వారు జరిగింది ఆ చిన్న గిన్నె విషయంలో. సో ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. ఎందుకంటే రీతుకి ఆయిషకు బాగానే ఉన్నారు, కానీ నిన్న ఈమెన్ డెమోతో డాన్స్ అయిన వల్ల ఈమెకి ఇంకా కోపం ఎక్కువ అయినట్టుంది రీతుకి. చెప్పలేము అది ఎవరు లేదు, బట్ మన 24/7 చూసిన ఏం చూసినా ఇన్నర్లో హార్ట్లో ఉన్న ఫీలింగ్ చెప్పలేము బయటికి. చూడాలి ఇంకా పోను ఎపిసోడ్ ఎలా పోతుందో. రీతుని కావాలని ఏపిస్తున్న అర్థమైంది, కానీ తనుజ టార్గెట్ చేశారు. సో తనుజ గారు ఓటర్స్ అవుతున్నారు.
తప్పకుండా దానికి ఓట్స్ వేయండి. అండ్ నేను నార్మల్గా పోల్చి చూస్తే మాత్రం తనుజ గారు ఫస్ట్లో ఉన్నారు అండ్ రిమైనింగ్ వాళ్ళు తర్వాత పొజిషన్. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ముగ్గురు ఉన్నారు కదా, అందరు అన్నట్టు కుటుంబం మొత్తం ముగ్గురు ఉన్నారు. సో ఒకరైతే వెళ్ళిపోయే ఛాన్స్ 100% ఉంది. అది సెలబ్రిటీస్ నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ 100% ఉంది. అది ఎవరో తెలియదు మనకి, బట్ మేము ఫైనల్గా అయితే రివీల్ చేస్తాం కదా, చూద్దాము ఎవరు వెళ్ళిపోతారు ఏ విధంగాతో. సో ఈ రోజు ఎపిసోడ్ మాత్రం కొంచెం ఫన్ ఉంది, కొంచెం ఫైర్ ఉంది అండ్ కొంచెం ప్రాంక్ ఉంది. అండ్ ఫైనల్ చెప్పడం మర్చిపోయినా, పికిల్ రమయ్య గారికి బిగ్ బాస్ ఆదేశం ఇచ్చారు, మీకు ఏ ఫుడ్ కావాలో కోరుకుంటే తను సుమన్ శెట్టిని పార్ట్నర్ ఎంచుకుంటారు. సో తను పెద్ద లిస్ట్ చెప్పింది. ఆ లిస్ట్ అంతా వచ్చాక అండ్ నాకు తెలిసిన విషయం తనకు వామిటింగ్స్ అయినాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే రమ్య గారికి వామిటింగ్స్ అయినాయి ఫుడ్ వల్ల, మరి ఏ వల్ల తెలియదు, అది రేపు తెలుస్తుంది మనకి. అండ్ జరిగింది. సో తన లిస్ట్ మొత్తం వచ్చిందా రాలేదు రేపు తెలుస్తుంది. సో మన లైవ్ లో అయితే ఇంకేం చెప్పలేదు, రేపు తెలుస్తుంది వచ్చిందా రాలేదు. ఎందుకంటే మార్నింగ్ కూడా కొంచెం హాస్టల్ సరిగ్గా పని చేయలేదు, ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఈవినింగ్ లైవ్ వచ్చేది. సో ప్రజెంట్ గా చూస్తున్నాం. సో ఇలాంటి రివ్యూస్ గురించి ఇంకా మీకు ఏమన్నా మాకు అనిపిస్తే కామెంట్ చేయండి, తప్పకుండా మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి, మా యూట్యూబ్ సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి అండ్ మా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.